హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే జస్ట్ బాగున్నాను అనమాట. జస్ట్ అనేదానికి రీజన్ అయితే నేను చెప్పలేను, కానీ జస్ట్ బాగున్నాను. నాకైతే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎందుకంటే మాకు లాక్డౌన్ సడలింపులు అనేది జరిగిందనమాట. ఎందుకంటే ఇది వరకు 12 వరకు ఉండేది, మార్నింగ్ టు 12 వరకు ఉండేది. తర్వాత 2 వరకు పెట్టారు. ఇప్పుడైతే 6 to 6 అనమాట. కొన్ని రోజులు పోతే మళ్ళీ ఫుల్గా తీసేస్తారో లేదో, కానీ కొంచెం బయటకు వెళ్ళడానికి ఏమైనా తెచ్చుకోవడానికి కూడా చాలా బాగుంది. ఎక్కడికైనా వెళ్ళడానికి కూడా కొంచెం బస్సెస్ అవి తిరుగుతాయి కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలని వెళ్ళొచ్చు. కొంచెం ఫ్రీగా ఉందన్నమాట. ఎక్కడికైనా వెళ్ళినా కానీ 12 లోపు వచ్చేయాల్సి వచ్చేది, లేదా 2 లోపు వచ్చేసేయాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు అలా కాదు, 6 to 6 కొంచెం ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈ బ్లాగ్లో అయితే నేను అన్ని ఆల్ మిక్స్ చేశాను. మీకు వెదర్ రిపోర్ట్ కూడా ఇస్తారనమాట ఇందులో. సో ఆల్ మిక్స్ చేసాను. కొన్ని వంటలు ఉంటాయి, కొన్ని ఏమో గిఫ్ట్ ఓపెన్స్ ఉంటాయి. ఆన్లైన్లో నేను షో పీసెస్ అనేది ఆర్డర్ చేశాను, అవి కూడా నేను ఈ బ్లాగ్లో అనేది షేర్ చేసుకుంటాను. అండ్ నల్ల పూసలు షార్ట్ చైన్ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేశాను, అది కూడా షేర్ చేసుకుంటాను. చాలా క్యూట్గా ఉందన్నమాట. సో వీడియో అయితే చూస్తూ ఉండండి, మధ్యలో యాడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్. ఇది వచ్చేసి మంగళవారం సాయంత్రం అండి, ఎందుకంటే ఆల్ మిక్స్ చేస్తా అన్నాను కదా. 3 days నేను వీడియోస్ చేస్తూ ఉన్నాను అనమాట. వెదర్ అయితే చాలా బాగుంది, వెదర్ రిపోర్ట్ కూడా ఇస్తానని చెప్పాను కదా. ఇది మంగళవారం సాయంత్రం, బుధవారం, ఈరోజు 3 కలిపి నేను మిక్స్ చేస్తున్నాను అనమాట. వీడియో అనేది ఆల్ మిక్స్ అని చెప్పాను కదా. వెదర్ అయితే చాలా బాగుంది కదా, చల్లగా ఉంది. పెద్ద గాలి వర్షం అనేది వచ్చింది. సో ఆ సౌండ్ మీరు వింటేనే బాగుంటుంది. ఈ వర్షం అనేది గాలి సౌండ్ మీరు వింటూ ఉండండి. సో నెక్స్ట్ నేను ఇలా మనం చల్లగా ఉన్నప్పుడు ఏదైనా కారంగా తింటే బాగుంటుంది కదా. సో ఇది అయిపోయిన తర్వాత హాట్గా ఏం చేశాను అనేది చూపిస్తాను. ఏం చేస్తున్నా? ఏమవుతుంది? ఏం చేస్తున్నా? కొబ్బరి చెట్లు ఊగుతున్నాయి, ఎంత ఎత్తున్నా చల్ల పడిపోతాయి నీళ్ళు. పడవు వస్తున్నాయి. ఇదిగో చల్లగా వర్షం చూసారా ఎంత బాగా పడిందో. ఈ వర్షం మనం అరటికాయ బజ్జీ కానీ, పచ్చిమిరపకాయ బజ్జీ కానీ, పకోడీ కానీ ఏమన్నా వేసుకుంటే బాగుంటుంది కదా. నాకు అవైలబుల్గా శనగపిండి ఒకటే ఉంది, సో పచ్చిమిర్చి కూడా లేవు. అంటే పకోడీ వేద్దామని చెప్పేసి, మసాలా పకోడీ వేద్దామని చెప్పేసి ఇక్కడ పకోడీ చేస్తున్నాను. చల్లగా ఉన్నప్పుడు ఏదైనా కారంగా తింటే బాగుంటుంది కదా. దానికోసం నేను శనగపిండి తీసుకున్నాను. ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసాను, ఎందుకంటే మనం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుని శనగపిండి తక్కువతో వేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి పకోడీ. నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో కూడా కొంచెం లైట్గా చూపించాను, ప్రాపర్గా షూట్ చేయలేదు. ఇప్పుడైతే కరెక్ట్గా షూట్ చేసి చూపిస్తున్నాను. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. నాకు ఎగ్స్ అవైలబుల్గా లేవు, పకోడీలో ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. ఒక ఎగ్ బీట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా మనకి జోరైపోతుంది. ఇలా వర్షం పడేటప్పుడు కొంచెం కాఫీ కానీ లేదంటే కారంగా కానీ ఏమన్నా తినాలనిపిస్తుంది, వేడిగా ఏమన్నా తాగాలనిపిస్తుంది కదా. ఇంకా కూడా వెజిటేబుల్ సూప్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇన్స్టెంట్గా ప్యాకెట్స్ దొరుకుతున్నాయి కదా, నార్ సూప్ నూడిల్స్ అని, రసం ప్యాకెట్స్ దొరుకుతున్నాయి ఇన్స్టెంట్గా మనకి సూప్ చేసుకోవడానికి. అవి కూడా చేసుకోవచ్చు, హెల్తీగా కూడా ఉంటుంది. సో నేను పిండి మొత్తం కలిపేస్తున్నాను. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. కొంచెంగా చిన్నగా వేసుకుంటే తొందరగా వేగుతాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. ఎంత పెద్ద వర్షం అంటే నేను మా అమ్మని వెటకారంగా కూడా చేశాను అనమాట. కొబ్బరి చెట్లు ఊగుతున్నాయని, ఏం తీస్తున్నావు అంటుంది. చల్లగా ఉందని షూట్ చేశాను అనమాట నేను సరదాగా. బట్టలన్నీ ఎగిరిపోయాయి అనమాట. ఈ వర్షాకాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ అవే. నేను బట్టలు ఆరవు, ఇంట్లో అంత చెమ్మగా ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. ఎండ అప్పుడైతే అన్నీ తొందరగా ఆరిపోతే మనకి పొడిగా ఉంటుంది నేల, చాలా బాగుంటుంది. మా పకోడీ కూడా రెడీ అయిపోయింది చూసారుగా.
వర్షంలో చల్ల చల్లగా తింటే చాలా బాగుంటుంది. ఎంత బాగున్నాయో అమ్మ చేసింది. ఇది ఈరోజు మార్నింగ్ అన్నమాట. ఉప్మా చేశాను. ప్రాపర్‌గా షూట్ చేయలేదు. అంత లేజీగా అనిపించిందంటే నిజం చెప్పాలంటే నాకు వీడియో తీసే మూడ్ కూడా లేదు. అసలు ఇంట్రెస్టే లేదనమాట. ఏదో కలబెట్టేసాం ఉప్మా. ఏదో చేద్దామనుకున్నాను. ఏదో అయ్యింది. ఇంట్రెస్ట్ లేక ఉప్మా చేసి పెట్టేశాననమాట. సో, బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఉప్మా చేశాను. అన్నీ మిక్స్ చేస్తానని చెప్పాను కదా! ఒక్కో రోజు ఒక్కొక్కటి అలాగా మిక్స్ చేశాను 3 డేస్ నుంచి అలాగా. ఉప్మా చేశాను బ్రేక్‌ఫాస్ట్. అల్లం టీ అనేది యాజ్ యూజువల్‌గా తాగుతాం కదా! సో, అవన్నీ ప్రాపర్‌గా షూట్ చేయాలనమాట. ఎందుకంటే వీడియో తీసే ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే నేను జస్ట్ బాగున్నాను అని ఇంట్రడక్షన్‌లో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో రీజన్ ఏంటనేది చెప్పడానికి ట్రై చేస్తాను. కొన్ని చెప్పుకునేవి ఉంటాయి కదా! సో, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. సో, రీజన్ ఏంటనేది ప్రాపర్‌గా నేను చెప్పలేను కానీ అదండి బ్రేక్‌ఫాస్ట్ అయితే సింపుల్‌గా చేశాను. నేను ఇంకొక మంచి రెసిపీ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇక్కడ నేను నువ్వుల పచ్చడి చేస్తున్నానండి. నువ్వుల పచ్చడి ఏంటనుకుంటున్నారు? నాకు చిన్నప్పుడు అమ్మమ్మ చేసి పెట్టేదనమాట. అమ్మకి చాలా బాగా ప్రేమగా చేసి పెట్టేదంట. చాలా సార్లు చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వుల పచ్చడి చేసేది అమ్మమ్మ. ఇలా ట్రై చేసి చూడు బాగుంటుంది అని చెప్పేసి నువ్వులు డ్రైగానే రోస్ట్ చేసుకొని నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు చాలా బాగుంటుంది. ఎంత కమ్మగా ఉంటుందంటే నువ్వులు కూడా హెల్త్కి చాలా మంచిది కదా! నాకు ఇది చేసినప్పుడల్లా అమ్మమ్మ గుర్తొస్తుంది అనమాట. అమ్మ చెప్తూ ఉంటుంది నువ్వుల పచ్చడి అంటే ఇది మిక్సీలో చేస్తాము. మనం రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఎవరు ఇలా నువ్వుల పచ్చడి చేయాలని చెప్పలేదు. సో, నేను ఫస్ట్ టైం చెప్తున్నాను. నువ్వులు ఎవరు కొంచెం స్వీట్ హాట్ చేస్తూ ఉంటారు కదా! పచ్చడి అనేది రేర్ చేసేది. సో, మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ధనియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు కొంచెం రోస్ట్ చేసుకొని 4, 5 వెల్లుల్లిపాయలు వేసుకుంటే అవి కూడా వేయించేసుకోవాలి. చాలా బాగుంది. అమ్మమ్మ చేసేది అని చెప్తుంటే నాకు ఏమో అనుకున్నాను. కానీ చేసి చూశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం కారం ఎక్కువైంది కానీ టేస్ట్ అయితే ఓవరాల్గా చాలా బాగుంది. ఎందుకంటే చింతపండు కూడా వేస్తున్నాం. సైడ్గా ఏమీ వేయట్లేదు కాబట్టి ప్లెయిన్గానే నువ్వుల పచ్చడి అనమాట. ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత డైరెక్ట్ నేను మిక్సీ పట్టేస్తాను. చల్లారిన తర్వాత నిమ్మకాయ, సాల్ట్ అన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవడమే. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ యూస్ చేస్తున్నాను. మనం నానబెట్టి ఉంచాం కదా చింతపండు, నిమ్మకాయ సైజు కొంచెమే తీసుకున్నాం కాబట్టి నిమ్మకాయ సైజు సరిపోతుంది చింతపండు. మిక్సీ అయితే పట్టేశాను చూసారు కదా! మరీ పేస్ట్లా ఆడేసుకుంటే బాగోదు. కొంచెం బరకగా ఉంటేనే తినేటప్పుడు చాలా కమ్మగా నోటికి తగులుతూ ఉంటుంది. మిక్సీ పట్టిన తర్వాత తాలింపు వేసుకుంటే నువ్వుల పచ్చడి రెడీ అయిపోతుంది.
Audio Jungle. నల్లపూసలు షార్ట్ అని చెప్పాను కదా, సో అది ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఇది చాలా షార్ట్ అనమాట, లాంగ్ కాదు, షార్ట్. ఇక్కడ ఒక గుండు లాంటిది వచ్చింది, పర్ల్ కాదు. దానికి మొత్తం స్టోన్స్ ఉన్నాయన్నమాట. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో. చూసారు కదా ఎంత బాగుందో. ఇది వచ్చేసి 260 రూపీస్ అనమాట. చాలా బాగుంది. ఇది కొంచెం వెయిట్ కూడా ఉంది, అందుకే అంత కాస్ట్. దీనికి స్టోన్స్ అవి వచ్చాయి కదా, అందుకే అంత కాస్ట్ ఉంది. పెట్టుకొని చూపిస్తాను. బాగుంది కదా.